హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. పూరి జగన్నాథ యాత్ర ప్రతి సంవత్సరం నవరాత్రులు ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారి ఇంద్రద్యుమ్న అనే మహారాజు గారు జగన్నాథ స్వామికి ఆలయం కట్టిస్తారు. అప్పుడు ఆ భక్తికి పరవశమైన జగన్నాథ స్వామి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్తారనమాట. కోరుకోమన్నప్పుడు ఆయన నాకు ప్రభు నీ దర్శనమే నాకు మహాభాగ్యం అని చెప్పి ఒక్క కోరుకుంది. అదేంటంటే నా వంశాన్ని నిర్వంశం చెయ్యి, నాకెవరు పిల్లలు పుట్టకుండా చేయి తండ్రి అని అడుగుతాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఆలయం మాది అని మా వారసులు మీకు కానీ మీ భక్తులకి మధ్య రాకుండా ఉండాలి అని చెప్పి కోరుకున్నాను అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు భార్య అయిన గుండీచాదేవి ఇంకా నాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదా అంటూ బాధపడుతుంది. అప్పుడు ఆ బాధ చూడలేక జగన్నాథ స్వామి మళ్ళీ ప్రత్యక్షమై అమ్మ నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడొద్దు, నేను నా అన్న బలభద్రుడు చెల్లి సుభద్రలతో కలిసి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గరే ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తాం, నువ్వు చేసినవన్నీ స్వీకరించి అక్కడ నీతో గడిపి 9 రోజుల తర్వాత మళ్ళీ మా ఆలయానికి వెళ్తాం అని చెప్పి మాటిస్తాడనమాట గుండీచాదేవికి. అలా గుండీచాదేవి గారికి ఇచ్చిన మాట కోసం ప్రతి సంవత్సరం 9 రోజులైతే ఆవిడ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడిపి తిరిగి మళ్ళీ ఆలయానికి వస్తారు. ఇదే ఆ పూరిలో జగన్నాథుడు రథయాత్ర వెనుకున్న అసలు కారణం. అంతటి కరుణమయుడు మన జగన్నాథుడు. జై జగన్నాథాయ నమః. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.